ఎస్యు వివాదంపై మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. చామల కిరణ్ కుమార్ గారు, ఎందుకు ఎస్యు ఇంత వివాదం అవుతా ఉంది? ప్రభుత్వం కరెక్ట్ డీల్ చేయట్లేదా? ప్రభుత్వం డీల్ చేయడం వల్లనే ఆ 400 ఎకరాల భూమి తిరిగి ప్రభుత్వానికి వచ్చింది. గత 2003 నుంచి ఈ భూమి ఆ రోజు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో, స్టేట్లో బీజేపీ అలయన్స్లో ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఈ భూములు ఐఎంజీ భారత్కి ఇచ్చారు. అంటే అప్పుడే క్లియర్గా హెచ్యు సెక్రటరీ ఎప్పుడైతే ఈ ప్రభుత్వం బీజేపీ హయాంలో సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి హెచ్యు సంబంధించిన ఎవరైతే రిజిస్ట్రార్ ఉండో ఆ రోజే అన్ని అవగాహనతో చేసినటువంటి ట్రాన్సాక్షన్. గత ప్రభుత్వాలు ఏ ప్రయత్నం చేయకపోవడం వల్ల ఈ భూమి తిరిగి రాలే. ఈరోజు ఈ ప్రభుత్వంలో చేసినటువంటి ప్రయత్నంతో ఈ భూమి తిరిగి ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చింది. సో దాన్ని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉండే, కానీ అప్రిషియేషన్ కంటే ఎక్కువ కూడా ఈ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వంపై ప్రజలకు విష ప్రచారం చేయడంలో ఒక స్కెచ్ చేసినటువంటి క్లారిటీ మనకు కనపడుతుంది. అంటే అక్కడ ఉన్న భూముల గురించి మీరు క్లారిటీ ఇవ్వకుండా పదే పదే అక్కడ జింకలు లేవు, పక్షులు లేవు, ఎలాంటి జంతువులు లేవు అనేటువంటి స్టేట్మెంట్ నెగిటివ్ అవుతుందా? ఎందుకంటే ఉన్నాయి, అక్కడ జింకలు ఉన్నాయి, కొన్ని పక్షులు ఉన్నాయి. చెప్తున్నా, రెండు ఇచ్చినాం క్లారిటీ మేము. ఒకటి, ఈ భూమి ఎట్లా వెనకట ఎవరి హయాంలో ఈ భూమి ఎవరికి ఇచ్చిరనేది చెప్పినాం. దానికి సంబంధించిన ప్రతి కాగితాన్ని నేను కూడా ఆ రోజు పంచనామా రిపోర్ట్ కూడా ఇచ్చినాం. తర్వాత వీళ్ళు చెప్తున్నంట, వీళ్ళు ఏ ఇమేజ్లు పెట్టి ప్రపంచానికి ఎట్లా చూపిస్తారు అంటే ఇక్కడ నిజంగానే ఒక ఒరిజినల్ అడవి ఉన్నట్టు చూపించేస్తారు. ఈ భూమి కంచె భూమి అంటే సాగుకు ఉపయోగపడని భూమిని కంచె అనేవాళ్ళు. ఈ సాగుకు ఉపయోగపడని భూమి ఇది గవర్నమెంట్ భూమి. దీంట్లో చెట్లు అనేది లాస్ట్ 20 years నుంచి సాగు చేయకపోవడము, డెవలప్మెంట్కి ఆగిపోవడం, కోర్టులో ఉండడం వల్ల చెట్లు పెరిగినాయి. అక్కడ ఆ చెట్లు పెరిగినాయనే మేము చెప్తున్నాం. నెమళ్ళు, జింకలు ఉన్నాయని వాళ్ళు అంటుర్రు. వాళ్ళు చూపించినన్ని 100 కొద్ది జింకలు అక్కడ లేవు. 1-2 జింకలు అక్కడ ఉండి ఉంటాయి. ఎందుకంటే ఆ పక్కన హెచ్యులో 2000 acres హెచ్యు యూజ్ చేయకుండా చాలా ల్యాండ్ ఉంది కాబట్టి అక్కడక్కడ వన్యప్రాణులు ఉన్నది వాస్తవమే. ఈ ప్రాపర్టీ అనేది గవర్నమెంట్ ల్యాండ్. పక్కన ఉన్నదంతా ఫారెస్ట్ ఉన్నప్పుడు, ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ కూడా కదా, అది కూడా ఆ ఫారెస్ట్ అనేది హెచ్యు యూనివర్సిటీ కట్టిరు కదా, దాంట్లో ఉన్నటువంటి కొంత భాగంలో అపార్ట్మెంట్లు కూడా కట్టిరు కదా. సో డెవలప్మెంట్ యాక్టివిటీ లేని దగ్గర ఉండొచ్చు. కాకపోతే వీళ్ళు కేవలం ఈ భూమిని ప్రభుత్వం గెలిచిందని, ఈ భూమిలో ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేస్తూ ఉపాధి కల్పించే దిశగా ముందుకు పోతే మేము చేయలేని పని వీళ్ళు చేసిరన్న కక్షతోటి బీఆర్ఎస్, బీజేపీ ఇద్దరు కలిసి కూడా ఈరోజు ప్రభుత్వాన్ని, పత్రాలు మీ దగ్గర ఉన్నాయి, భూమి ప్రభుత్వాన్ని, జనాలు నమ్మిరు, విద్యార్థులు నమ్మిరు, రాత్రికి రాత్రి బుల్డోజర్లు పోయి సాగు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? చెట్లు తొలగించాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఎందుకు తొందరపడబడు? తొందరపాటు ఏం లేదా, జనరల్ ప్రక్రియలో పోయిర్రు వీళ్ళు. దాన్ని ఏంటంటే సోషల్ మీడియా ద్వారా దాన్ని గొప్పగా చాలా పెద్ద క్రైమ్ చేసినట్టు చూపించి దీని మీద ట్యాగులు చేసి మా అధిష్టానానికి ఇంతకుముందు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళు ఇంతకుముందు వేరే విధంగా ప్రచారం చేసేవాళ్ళు. ఆ ప్రచారాన్ని మేము కరెక్ట్గా ప్రజలకు పోట్లేదు, వీళ్ళు చెప్పే ఏది నమ్ముతలేరు ప్రజలు అని చెప్పి ఆలోచనతో ఈవెన్ మా లీడర్షిప్ని కూడా ట్యాగ్ చేసి నేషనల్ వైడ్గా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత వస్తుందని చెప్పి వాళ్ళను కూడా ఒక సైకలాజికల్గా ఒక భ్రమలోకి తీసుకెళ్ళిపోయి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం ఇప్పుడు కొత్త టాక్టిక్ వీళ్ళు నేర్చుకుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు అన్నదే, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత యూనివర్సిటీల మీద పడ్డది. రాజేంద్ర నగర్ యూనివర్సిటీ 100 ఎకరాలు గుంజుకురు, ఇక్కడికి వస్తే 400 ఎకరాలు గుంజుకుంటారు. ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో ఆంక్షలు విధించారు. సేమ్ ఎందుకు యూనివర్సిటీలపైనే ఇట్లాంటి వైఖరి అవలంబిస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది విద్యార్థులు, ప్రతిపక్షాలు విమర్శలు చేస్తాం. మీరు కూడా గుంజుకుంటారు అనే మాట బంద్ చేసి తెచ్చుకున్నాం ఆ భూమిని. కోర్టులో ఉంటే గుంజుకోవడం వేరు, కోర్టులో గెలిచి తెచ్చుకోవడం వేరు. గుంజుకున్నామంటే ఆటోమేటిక్గా ప్రజలు ఏమనుకుంటారంటే నిజంగానే ప్రభుత్వం గుంజుకుంటుంది అనుకుంటుంది. గుంజుకోవట్లేదు మేము. ప్రభుత్వం గెలిచింది, ప్రభుత్వం ఇచ్చిన భూమే ఒక ప్రైవేట్ సంస్థకి ఇస్తే దాని మీద నడిచినటువంటి పోరాటంలో తెచ్చుకున్న భూమి. ప్రభుత్వం ఎప్పుడు గుంజుకోదు. మీరు ఉస్మానియా యూనివర్సిటీలో కూర్చొని యూనివర్సిటీ భూములు యూనివర్సిటీ కాపాడుకోలేక చాలామంది ఎంక్రోచ్ అయ్యారు. యూనివర్సిటీ అనేది ఒక ఆర్గనైజేషన్, ఒక యూనివర్సిటీ అనేది ఒక విద్యా సంస్థకు ఒక వైస్ ఛాన్సలరు, అటానమస్ బాడీ ఉంటుంది. కానీ వాళ్ళ ఆస్తులు కాపాడుకోక వాళ్ళే అన్యాక్రాంతు కొంతమంది కబ్జాలు పెట్టే పరిస్థితి మనం చూసినాం. ప్రభుత్వాలు ఎప్పుడు కబ్జా పెట్టదు. ప్రభుత్వ భూమి ఉంటే ప్రభుత్వ భూమి వెనుకకు తీసుకొని ఏదైనా వినియోగించడానికి ప్రయత్నం చేస్తుంది. యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఉద్యమం చేస్తారు కాబట్టి వాళ్ళ మీద కక్ష పెట్టుకుంటుంది ప్రభుత్వం అనేటువంటి ప్రచారం చేస్తూ ఉన్నాయి ప్రతిపక్షాలు ఆల్రెడీ. దానికి తోడు మీ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, మీ సహచర ఎంపీ
మల్లు రవి మాట్లాడారు. అక్కడ నుంచి ఫ్యూచర్ సిటీలో పెట్టాలి, ఈ యూనివర్సిటీకి సంబంధించి ఎస్సీకి సంబంధించి దాన్ని మొత్తం పర్యావరణం చేయాలి, 2000 ఎకరాలు ఎకో పార్క్ చేయాలి. ఈ మాటలు ఎక్కడికి దారి తీస్తాయి? డెఫినెట్గా నేనైనా ఎవరైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కానీ, ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు కానీ దీన్ని ప్రకటిస్తారు. మాకేమైనా పార్టీని డిఫెండ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది తప్ప పార్టీ నిర్ణయాలు అఫీషియల్గా డిక్లేర్ కాకముందు మేము మాట్లాడినప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో పార్టీలో ముఖ్యమంత్రికి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి చామల కిరణ్ కుమార్, అసలు ముఖ్యమంత్రి ఆలోచన ఏముంది? ఇందుకు ఆయన ఒక క్లారిటీ ఇవ్వలేకపోయారు. మొన్న సమీక్ష నిర్వహించారు దీనిపైన, కానీ క్లారిటీ రాలేదు. కేవలం ఏఐ వీడియోల పైన మాత్రమే ఒక తీర్మానం చేశారు. దాంట్లో ఇది తప్పుడు వార్తలు, తప్పుడు వీడియోలు అని మాత్రం. అసలు ఏం చేయాలనుకుంటున్నారు? 400 ఎకరాలు నిజంగా ఎకో పార్కా? నిజంగానే యాక్షన్ వేసి అమ్మేస్తారా? లేకుంటే ఇండస్ట్రీకి డెవలప్ లాగా యాక్షన్ వేస్తారా? లేకుంటే నిజంగానే 2000 ఎకరాలు ఎకో పార్క్ చేస్తారా? ఎస్సీని కూడా ఇక్కడ నుంచి తరలిస్తారనేటువంటి వార్తలు వినిపిస్తుంది. నేను ఒకటే చెప్తున్నా మీకు, ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి అనేది చెప్పడానికి 21,000 కోటి రైతులకు ఏకకాల రుణమాఫీ మా దగ్గర ఆర్థిక స్తోమత లేకున్నా ఇచ్చిన మాటకు నేను ప్రజల ముందుకు పోలేనన్న ఒక భయం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి గారు. అంటే మంచి చెయ్యాలే, ప్రజలకు జవాబుదారిని నేను అన్న ఉద్దేశంతో ఈరోజు సన్నబియ్యం కానీ, సన్నబియ్యము మనము ఇస్తున్నాము, సన్నబియ్యానికి బోనస్ ఇస్తున్నాము, సన్నబియ్యాన్ని మళ్ళీ పోయి ఇంటింటికి పోయి తినొచ్చారు. అంటే ఇన్ని మంచి కార్యక్రమాలు, యువ వికాసం, ఆర్థికంగా 5 లక్షల రూపాయలు ఎవరికైనా వ్యాపారం పెట్టుకోవాలంటే ఇవ్వాలన్న ఒక ఆలోచన, ఇంటిగ్రేటెడ్ స్కూల్సు, ఇట్లా చెప్పుకుంటూ పోతే గత సంవత్సరంలో, గత 10 ఏళ్లలో చేయని ఎన్నో కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారు చేశారు. అంటే రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉందే కదా చేసేది. అంటే రేవంత్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకునే ముందు ఎప్పుడైనా పొరపాట్లు జరిగితే కింది నుంచి వచ్చే స్పందనను బట్టి ఆయన మార్చుకోవాలనుకుంటాడు. ఈ ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయంటే ఆయనకు అవకాశం ఇవ్వకుండా విలన్ ఇవ్వాలన్న ఆలోచనతోటే ముందుకు పోతురు. ఆయన కూడా ఒక మనిషే, ఆయనకు ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలు నిజంగానే ఆయన తీసుకుందామన్నప్పుడు కింద గ్రౌండ్ రియాలిటీకి కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో విభేదాలు వచ్చినప్పుడు, లేకపోతే దాని మీద ప్రజలకు తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి వచ్చినప్పుడు, మాలాంటి నాయకులు మీలాంటి జర్నలిస్టులతో మాట్లాడినప్పుడు వచ్చేటువంటి స్పందనను కూడా మేము ఆయనకు చెప్తాం. చెప్పినప్పుడు నిర్ణయాలు వెనుకకు తీసుకొని కరెక్షన్ చేసుకునేది తప్పులేదు. విద్యార్థుల నుంచి వస్తుంది, వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఎస్సీ యూనివర్సిటీ వ్యక్తులు మీ ఎన్ఎస్సీ విభాగం కూడా వద్దు, యాక్షన్కు వేలం వేయొద్దు అనేటువంటి ఒక లేఖ రాసిరు. చివరగా ఈ 400 ఎకరాల విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది? ఫైనల్గా ఏం చెప్తారు? మీరు అన్నట్టు స్టూడెంట్స్కి నాలెడ్జ్ ఉండదు, రెవెన్యూ నాలెడ్జ్. నేను ఇందాకనే బీజేపీ ప్రభుత్వంలో 2003లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళ అలయన్స్లో ఉన్నప్పుడే ఈ భూమిని 400 ఎకరాలు ఒక ప్రైవేట్ సంస్థకి ఇచ్చారు. అంటే ఎవరిచ్చిర్రు ఇది ప్రైవేట్ సంస్థకు? కాంగ్రెస్ పార్టీ ఇలే. కాంగ్రెస్ పార్టీ వెనుకకు తెచ్చింది. వాళ్ళు ప్రైవేట్ సంస్థకి ఇస్తే కాంగ్రెస్ పార్టీ 16, అంటే రాజశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, 10 ఏళ్ళు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు చిత్తశుద్ధి ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఈ భూమిని వెనుకకు తీసుకున్నాం అనేది ఇక్కడ అజెండా. ఇది తెలంగాణ ప్రజలు గమనించాలి. గత 10 సంవత్సరాలుగా ప్రైవేట్ సంస్థ చేతుల నుంచి భూమి లాక్కోలేనిపోయినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు, వాళ్ళకి అధికారమే లేదు ఈరోజు మా గురించి మాట్లాడడానికి. వాళ్ళు ఆ భూమిని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి దాంట్లో సెటిల్మెంట్ చేసుకుందామన్న ఆలోచన ఉండేది తప్ప వాళ్ళకు ఈ భూమిని తీసుకొచ్చి మళ్ళీ ప్రభుత్వ అవసరాలకు వాడాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేని వాళ్ళకు మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇది హెచ్సియు భూముల వివాదానికి సంబంధించి గతంలో ఇచ్చిన హామీల విషయంలో ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో ముందుకు వెళ్తా ఉన్నారు. హెచ్సియు విషయంలో కూడా అదే జరుగుతూ ఉంది. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నటువంటి భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది, కానీ దాన్ని వివాదం చేసే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తున్నారనేటువంటి అంశాన్ని చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.